సిటీకేబుల్ న్యూస్ కి స్వాగతం. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పుట్టలో పాలుపోసి దేశం కోసం, సైన్యం కోసం ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం మోపిదేవి పురవీధిలో భారీ జాతీయ పతాకంతో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ దేశ ప్రధానికి, సైన్యానికి ధైర్యం, స్ఫూర్తి ఇవ్వాలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు చేసినట్టు తెలిపారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ యువతల దేశభక్తి ప్రేరేపించేందుకు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని తెలిపారు. సైన్యానికి ఇతోధిక బలం, భారత ప్రభుత్వానికి ఆశీస్సులు పుష్కలంగా ఇవ్వాలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమం నియోజకవర్గ జనసేన నాయకుడు మండలి వెంకట్రామ్, DCMS చైర్మన్ బండి రామకృష్ణ, APIAC డైరెక్టర్ మండలి రాజేష్, గండసాల, గన్నవరం AMC చైర్మన్ తోట కనకదుర్గ, గరికపాటి శివశంకర్, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. దారుణంగా మన భారతీయులందరినీ దాదాపు 26 మందిని పక్కన పెట్టుకున్నారు అన్యాయంగా. అది భారతదేశం ప్రజల మొత్తం కూడా చాలా దిగ్భ్రాంతికి గురయ్యారు. తర్వాత మన రాష్ట్రానికి సంబంధించి కూడా అందులో 2 మరణించటం, జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆ 2 కుటుంబాలను కూడా ఇమీడియట్గా పరామర్శించి సొంతగా ఆయన కాంపన్సేషన్ కూడా ఇవ్వటం కూడా మనం చూసాం. తర్వాత ఈ పరిస్థితిని ఎదుర్కోవడం కోసం ఆపరేషన్ సింధూర్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం తలపెట్టిందో అది చాలా సక్సెస్ఫుల్గా విజయవంతమైంది. మరి దాంట్లో భాగంగా మన ఒక వీర జవాన్ను కూడా మరి కోల్పోవటం జరిగింది. ఉప ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి మరలా వారి కుటుంబానికి కూడా 25 లక్షల రూపాయల కాంపన్సేషన్ ఇవ్వటం కూడా మనం చూసాం ఆయన సొంత డబ్బులతో. ఇవన్నీ చూస్తే పవన్ కళ్యాణ్ గారికి దేశభక్తి అనేది చాలా ఎక్కువ మనందరికీ తెలుసు. దాంట్లో భాగంగానే ఈరోజు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గాల్లో కూడా కార్యకర్తలు అందరూ కలిసి ఆయా దేవాలయాల్లోకి వెళ్ళి మరి భారతదేశానికి ఒక మంచి రక్షణ ఇవ్వాలి, ప్రధానమంత్రి గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధైర్యం ఇవ్వాలి. అదే రకంగా ఏదైతే సైన్యం భారతదేశం కోసం పోరాడుతూ ఉందో ఆ సైన్యానికి కూడా మరి ధైర్యాన్ని ఇవ్వాలి అనేటువంటి ఒక స్ఫూర్తితోటి పవన్ కళ్యాణ్ గారి యొక్క పిలుపు మేరకు మరి ప్రసిద్ధమైనటువంటి మోపిదేవి టెంపుల్ భారతదేశ సైన్యానికి మద్దతుగా నిలవడం జరిగింది. ఈ రోజున ఈ రాష్ట్రంలో అలాగే పక్క రాష్ట్రాల్లో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఇవాళ పూజలు నిర్వహించి మన సైన్యానికి మన భారత ప్రభుత్వానికి ఆ భగవంతుని ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని చెప్పి వారు కార్యక్రమం చేపట్టి దాంట్లో మన ఆనగడ్డ నియోజకవర్గం నెలకొని ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని కూడా ఎంపిక చేయడం మనందరికీ కూడా ధనదాయకులు అని చెప్పి మా తమను చేస్తున్నాం. ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రశస్తిని గురించి, వారి శక్తిని గురించి పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఉపన్యాసం కూడా చెప్తూ ఉంటారు. అలాగే ఈ రోజున శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించి ఆయన ఆశీస్సులు ఈ దేశం కోసం ఇవ్వాలని, ఈ దేశ రక్షణగా వారి ఆశీస్సులు ఉండాలని చెప్పండి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వాళ్ళు తగిన బలాన్ని, ఉత్తేజాన్ని కలిగించాలని చెప్పి వారి కార్యక్రమం ఇవ్వటం. దీంట్లో ఈరోజు జనసేన ఈ కార్యక్రమాన్ని జాతీయ భావంతో నిర్వహించామని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఇవాళ త్రివర్ణ పతాకాన్ని ఊరేగిస్తూ త్రివర్ణ పతాక రెపరెపల్ని మనం ఎగరవేయాలి. ఎన్ని విపత్తులు ఎదురైనా కూడా ఈ దేశాన్ని కాపాడుకోవాలి, ఈ దేశాన్ని సంరక్షించుకోవాలి, ఈ దేశ ప్రగతిని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రపంచ దేశాల్లో అత్యున్నత దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దుకోవాలని చెప్పిన సంకల్పంతో ఈ రోజున మేమంతా పడి కార్యక్రమం చేపట్టడం జరిగింది. మన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు గూడూరులోని శ్రీదేవి భూదేవి సమేత మాధవస్వామి దేవస్థానంలో కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిపారు.
గూడూరులోని శ్రీదేవి భూదేవి సమేత మాధవస్వామి దేవస్థానంలో కళ్యాణ మహోత్సవం ధర్మకర్త కలపడం కృష్ణనాథులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 10 రకాల పుష్పాలతో పుష్పయాగం నిర్వహించారు. లోక కళ్యాణార్థం ఈ యాగం నిర్వహించామని దేవస్థానం అర్చకులు గంజం సీతారామాచార్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మురళీకృష్ణ మాధవాచార్యులు, బృందావనం రమాకాంత్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు 1,00,000 మల్లెపూలు పూజ అంటారు. అయితే ఇక్కడ పూలని సేవగా మనం వినియోగించుకున్నాము. అయితే ఇదొక 5 తరాల నుంచి కూడా స్వామివారి యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఈరోజు దినదిన ప్రవర్తమానం పొందుతూ గ్రామాల్లో అందరికీ కూడా సుభిక్షంగా ఉంటూ అందరూ కూడా సహకరిస్తూ, అట్లాగే మా దేవాదాయ శాఖ, మా దేవాలయం అయినటువంటి ధర్మకర్తలు, అట్లాగే సిబ్బంది అంతా కూడా సహకరించి అర్చకులతో సహా మేమంతా కూడా మమేకమయ్యి ఈ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నాం. కాబట్టి భక్తులంతా కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా ఉత్సాహంగా కార్యక్రమాలతో కూడా దిగ్విజయం చేశారు. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంకా దినదిన ప్రవర్తమానం పొందాలని చెప్పి మేము కూడా కోరుకుంటూ, అట్లాగే మా ధర్మకర్తలంతా కూడా కోరుకుంటూ, శ్రీ మాధవ స్వామివారి దేవస్థానంలో వైశాఖ మాసంలో జరిగేటువంటి విశేష బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు పూర్ణిమ పర్వదినంలో స్వామివారికి విశేషంగా పుష్పయాగం 10 ఆవృతాలలో విశేషమైనటువంటి 10 రకాల పూలతో స్వామివారికి విశేషంగా పుష్పయాగం జరిపాము. అలాగే దేశమంతా, రాష్ట్రమంతా, గ్రామమంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ స్వామివారి యొక్క కృపా కటాక్షాలన్నీ కూడా మన మీద ఉండాలని చెప్పి ఆ స్వామివారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు చేశాం. ఆ కార్యక్రమంలో భాగంగా సుదర్శన హోమము, స్వామివారి దివ్యమైనటువంటి అష్టాక్షరీ మంత్రంతో హోమం చేశాము. గ్రామం శ్రీదేవి భూదేవి సమేత మాధవస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు 4వ రోజు శుభ సందర్భంగా 10 ఆవృతాలుగా విశేష పుష్పయాగాన్ని నిర్వహించారు. మా అర్చకులతో అందరితో, ఊరి వారందరూ, గ్రామస్తుల ప్రజలతో అందరూ సహకారంగా చక్కగా నిర్వహించాం. మీ అందరికీ కృతజ్ఞతలు. ఇటీవల కురిసిన అకాల వర్షం మోపిదేవి మండలంలో పసుపు పంట రైతులకు తీరని నష్టం చేకూర్చింది. పసుపు పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షానికి పూర్తిగా తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్ట నష్టాలకు వచ్చి పండించిన పసుపు పంట అకాల వర్షం కారణంగా తీవ్రంగా నష్టపోయినట్లు తెలిపారు. పసుపు పంటకు ఎకరానికి 30,000 రూపాయలు ఖర్చు చేసినట్టు చెప్పారు. తడిసిన పసుపును ఎండబెట్టడానికి ఎకరానికి 10,000 రూపాయలు అదనంగా ఖర్చవుతోందన్నారు. దాదాపు 10 మంది రైతులు 15 ఎకరాలలో పసుపు పంట పండించి పంటను కళ్ళాల్లో ఎండబెట్టినట్టు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం చెల్లించాలని వారు కోరుతున్నారు. మోపిదేవి, మేము పసుపు 1 ఎకరంలో సాగు చేశాను. ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ బాయిలర్లో ఉడకేయించుకున్నాము. అనుకూల వర్షం వల్ల పంట మొత్తం దెబ్బతింది. ఈ విధంగా 2-3 రోజులు కనుక సరైన ఎండలు లేకపోతే పంట పూర్తిగా దెబ్బతినే పరిస్థితులు ఉన్నాయి. ఇంకా 2-3 రోజులు ఎండేసినట్టే పంట పాలిష్ చేయడము, సంచులకు ఎత్తుకోవటం, మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయేది. అనుకూల కారణంగా ఈ మొత్తం పంట అంతా తడిసిపోయింది. ఇప్పుడు ఈ తడవటం వల్ల మళ్ళీ వర్షం వల్ల పంట బాగా దెబ్బతిందండి. మళ్ళీ దీన్ని ఆరబెట్టుకోవాలంటే మళ్ళీ కూలీలు ఈ పరిస్థితుల్లో కూలీలు కాడ అందుబాటులో ఉండలేదు. 10 పనులన్నీ వాటికన్నిటికని వెళ్ళిపోతున్నారు. ఈ పైపెచ్చి ఎండలు కాడేస్తున్నాయి. దీనివల్ల మళ్ళీ రైతుకు ఎకరానికి వచ్చి 10,000 అదనపు ఖర్చు అవుతుందండి. ప్రభుత్వం ఏదన్నా సహాయం చేస్తే బాగుంది. రోడ్లపై పసు సంచారం వల్ల నగరంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రహదారిలో సైతం గేదెలు, ఆవులు, ఎద్దులు, ఆంబోతులు సైతం విచ్చలవిడిగా సంచరిస్తున్న నేపథ్యంలో నివారణ చర్యలు శూన్యంగానే ఉంటున్నాయని ప్రజలు వాపోతున్నారు. జిల్లా కలెక్టర్ రోడ్లపై పశువుల సంచారంపై నియంత్రణ చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ను ఆదేశించినా పశు నియంత్రణ చర్యలు ఏమాత్రం చేపట్టకపోవడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. నగరంలో పశువుల బెడద వల్ల ఏర్పడే ప్రమాదాల నుండి నివారించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్న క్రమంలో జిల్లా కలెక్టర్ కూడా వెంటనే పశు నియంత్రణ చర్యలు
చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థను ఆదేశించారు. కానీ నగరంలో ఇప్పటికే ప్రతి వీధులను విచ్చలవిడిగా పశువులు సందర్శిస్తూనే ఉన్నాయి. మచిలీపట్నం పట్టణ స్థాయి నుండి నగర స్థాయికి రూపం మార్చుకున్న ఒక పన్నులు పెంచడంలో ప్రగతి సాధించారే తప్ప నగరాభివృద్ధిపై ఏమాత్రం నగరపాలక సంస్థ దృష్టి పెట్టడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రధాన రహదారులు సైతం పశువులు విచ్చలవిడిగా తిరగడం వల్ల ద్విచక్ర వాహనదారులు పాదాచారులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పశువుల సంచారం వల్ల ఇప్పటికే పలువురు రోడ్డు ప్రమాదాల్లో కొందరు మృతి చెందగా మరికొంతమంది తీవ్ర గాయాల పాలయ్యారు. రోడ్లపై పశువుల సంచారం అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు సంబంధిత అధికారులు చేస్తున్న ప్రకటనలు కార్యరూపం దాల్చిన దాఖలాలు శూన్యంగా ఉంటున్నాయని సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. లేడీ యాంతిలి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఉత్తమ విద్యార్థులను వాసవి క్లబ్ ఘనంగా సత్కరించింది. ప్రభుత్వ కళాశాలలో ప్రతిభ గల విద్యార్థులను వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సన్మానం చేయడం అభినందనీయం. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి పిబి సాల్వన్ రాజ్ అన్నారు. లేడీ యాంతిలి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో 2025 ఇంటర్ ఫలితాల్లో జిల్లా స్థాయిలో ఎంపీసీ గ్రూప్ లో 980 మార్కులు సాధించిన బాల త్రిపుర సుందరి మరియు వృత్తి విద్యలో ఎంఎల్టీ గ్రూప్ లో 988 మార్కులు సాధించిన గాయత్రిని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సాల్వన్ రాజు మాట్లాడుతూ ప్రతిభ కలిగిన విద్యార్థులకు సన్మానం చేయడం కాకుండా వారి ఇరువురికి నూతన వస్త్రాలు 5,000 రూపాయలు నగదు ప్రోత్సాహం అందించిన వాసవి క్లబ్ ప్రతినిధులు ఏండూరి సురేష్, అశోక్ ఇతర సభ్యులకు ఆయన అభినందించారు. కళాశాల ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి లంకిశెట్టి హరిబాబు, అధ్యాపకులు మమత, పార్వతి తదితరులు పాల్గొన్నారు. విద్యలో ప్రతిభావంతులుగా గుర్తింపు పొందినటువంటి విద్యార్థినులు బాలా త్రిపుర సుందరి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఇంటర్మీడియట్ కోర్సులో 1000 మార్కులకు గాను 980 మార్కులు రావటం జనరల్ విభాగంలో. అదేవిధంగా ఇదే కళాశాలలో చదువుతున్నటువంటి గాయత్రి వొకేషనల్లో 988 వచ్చి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలబడటం, రెండవ స్థానంలో నిలబడటం ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల లేడెంతల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గర్వకారణం. కేవలము ఇది ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న పిల్లలకు అధ్యాపకులకే కాదు, ఇది ఈ మచిలీపట్నంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఇది గర్వకారణమని నేను తెలియజేస్తున్నాను. సో ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ ఆ ప్రతినిధులు సురేష్ గారు, వారి మిత్ర బృందం, వాళ్ళ టీం మెంబర్స్ అంతా కూడా ఈరోజు ఈ కళాశాలకు వచ్చి వారికి క్యాష్ ప్రైజ్ ఇవ్వటంతో పాటు అలాగే యూనిఫామ్ కూడా ఇవ్వటంతో సహా వారిని ప్రోత్సహించడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో వారు ఈ ప్రతిభావంతులుగా మిగిలినటువంటి ఈ పిల్లలకి మేమున్నాము, మీకు చేతోడు ఓదాడుగా ఉన్నాము, మీ విద్యకి మేము ప్రోత్సహిస్తామని నిలబడినటువంటి అంకితభావంతో నిలబడినటువంటి వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ ఎంఎల్టీ గ్రూప్లో 988 మార్క్స్ అవుట్ ఆఫ్ 1000 మార్క్స్ వచ్చాయి. బాలా త్రిపుర సుందరి తను డిస్ట్రిక్ట్ ఫస్ట్గా నిలిచింది. అలాగే గాయత్రి స్టేట్ సెకండ్ ప్లేస్లో నిలబడింది. సో ఈ విషయాన్ని తెలియజేసిన వెంటనే మన సిటీ కేబుల్ డైరెక్టర్ గారు శ్రీ కొల్లు శ్రీనివాసరావు గారు వీళ్ళిద్దరిని ఫెలిసిటేట్ చేయడం జరిగింది. ఇద్దరికి చెరో 5000తో అప్పుడు ఫెలిసిటేట్ చేయడం జరిగింది. అలాగే మన మచిలీపట్నానికి చెందిన ప్రముఖులందరికీ కూడా మా కళాశాలకు సంబంధించిన విద్యార్థినుల ప్రతిభని తెలియజేయడం జరిగింది. అదే క్రమంలో మేము వాసవి క్లబ్ వారిని కూడా కలవడం జరిగింది. కలిసి ఇలా మా స్టూడెంట్స్కి ఇలా మంచి మార్క్స్ వచ్చినాయండి అని చెప్పంగానే వాళ్ళు ఎంతో సంతోషంతో మా స్టూడెంట్స్కి వాళ్ళు కూడా ప్రోత్సాహాన్ని ఇవ్వాలి అనే ఉద్దేశంతో ముందుకొచ్చి మా స్టూడెంట్స్కి సామాస్ వాళ్ళు ఇద్దరికి చెరొక డ్రెస్ బహుకరించారు. అలాగే రామలక్ష్మణ స్టోర్స్ వాళ్ళు ఇద్దరికి చెరొక డ్రెస్ బహుకరించారు. అలాగే ధాత్రి సెల్ పాయింట్ వాళ్ళు కూడా వీళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మన వాసవి క్లబ్ వాళ్ళు ఇద్దరికి చెరో 2500 రూపాయలు క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మీ అందరికీ తెలియజేయదలుచుకున్నానండి. మా కళాశాలలో ఉన్న ప్రభుత్వ లేడీ అంతుల్ కళాశాల కాలేజీలో చదువుతున్న ఇద్దరు మణిరత్నాలు బాలా త్రిపుర సుందరి, గాయత్రి ఇద్దరూ కూడా ఒకళ్ళు స్టేట్ సెకండ్ ర్యాంక్, ఒకళ్ళు జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించి మచిలీపట్నం ప్రభుత్వ లేడాంతుల కాలేజీకి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టారు. ప్రభుత్వ కాలేజీలు, ప్రభుత్వ స్కూల్స్ అంటే ఎంతోమందికి ఒక చులకనగా ఏంటి అన్నట్టుగా ఉండేది. ఇవాళ దానికి వారు
నువ్వా నేనట్టుగా సమాధానం చెప్పారు అన్ని అంత కృషితో. అలాగే దానికి సహకరించిన ప్రిన్సిపాల్ గారికి, అధ్యాపకులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ రోజున ఈ కార్యక్రమానికి మా వాసవి అంటేనే సేవా సంస్థ, మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి ఇరుకుల రామకృష్ణ గారు మమతాల మ్యారేజ్ డే సందర్భంగా ఈ రోజున ఈ సేవా కార్యక్రమం లేడాంతుల్లో ఏర్పాటు చేసుకున్నాము. అలాగే మా హరి గారిని అడగంగానే, లంకిశెట్టి హరి గారిని అడగంగానే ఏంటంటే పిల్లలకి ఇలా కాలేజీ ఫస్ట్ వచ్చింది అనగానే ఇలా మేము ఇలా మా సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.